శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. చెంకు పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. చెంకు పుష్పం చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. చెంకు పుష్పం పుష్పించే మొక్కల్లో ప్రాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క. వీటిని సంస్కృతంలో గిరికన్యక అని పిలుస్తారు. విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. హిందీలో అపరాజిత అని కూడా అంటారు. వినాయక చవితి రోజున చేసుకునే వరసిద్ధి వినాయక పూజలో క్రమంలో ఈ ఆకు 10వది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ చెట్టు గుబుర్లుగా చెట్టుగా పెరుగుతుంది. తమిళం, తెలుగు, మలయాళం భాషలో దీని పేరు శంఖం నుండి వచ్చింది. అయితే ఈ పుష్పం దేవుడి పూజకు ఎంతో పవిత్రతను భావిస్తారో అంతే విధంగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట. ఈ పువ్వులు నీలపు రంగు, తెలుపు రంగులో ఉంటాయి. శంకు పుష్పం మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి పోయి ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి పువ్వులు. ఎవరైతే చెంకుపూల చెట్లు ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుందని ఒక నమ్మకం కూడా ఉంది. అలాగే చెంకుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. ఈ పువ్వు నీలపు రంగులో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే చెంకు పుష్పం చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక ప్రవాహం అనేది వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. సోమవారం రోజున 5 శంకు పుష్పాలను తీసుకుని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరిపోతాయని చెప్తారు. అలానే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజున హనుమంతుడికి చెంకుపూలతో పూజ చేయండి. మీ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. అంతేకాకుండా చెంకుపూలు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం. డబ్బు సమస్యలు అధిగమించడానికి గాను సోమవారం రోజున ఆ శివయ్యకి, శివలింగానికి పూలను సమర్పించండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే శనివారం రోజున శనీశ్వరుడికి శంకు పుష్పాలను సమర్పించండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శని స్థానాన్ని బలపరుస్తుంది. శనిదేవుడు మీకు ఉత్తమమైన ఫలితాలను కలిగిస్తాడు. మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఉద్యోగం వేదన సమస్య ఉంటే గనక ఈ చెంకు పుష్పాలతో పూజ చేయండి. శ్రీ మహావిష్ణువు మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. ప్రమోషన్స్ రాకపోయినా, ఉద్యోగం సమస్యలున్నా, ఎలాంటి సమస్యకైనా సరే ఒకటే పరిహారం. చెంకు పుష్పాలతో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ చెంకు పుష్పాలతో ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పుష్పాలు వినలేని సహాయాన్ని మనకి అందిస్తూ ఉంటాయి. అందుకే చెంకు పుష్పం చెట్టు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్తూ ఉంటారు. చెంకు పుష్పాలను కొన్ని రోజుల క్రితం వరకే కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలం ఆయుర్వేద వైద్యంలో కూడా ఎక్కువగా ఉపయోగించేవారట. మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధనలు అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖ పుష్పం ఉపయోగపడుతుందని అంటూ ఉన్నారు వైద్య శాస్త్రాలు. ఇక చెంకు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను, టీ గాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయింది. చెంకు పుష్పం మొక్క పువ్వులే కాకుండా వేర్లు, కాండం, ఆకులు ఇలా మొక్కలలో అన్ని భాగాలు కూడా ఆయుర్వేద వైద్యంలో బాగా ఉపయోగిస్తారట. అలానే చెంకు పూలు, ఆకులు, వేలతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటుగా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది. చెంకు పువ్వులో ఉండే ఆర్గోనిలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద కూడా పనిచేసి మతిమరుపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. స్మరణ శక్తిని పెంచే సామర్థ్యత ఉన్న ఏకైక మూలికం చెంకు పుష్పం అని ఆయుర్వేద వైద్యులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి, డిప్రెషన్లో వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నిద్రలేని, డిప్రెషన్లు వంటి సమస్యలకు చెంకుపూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లాను తొలగించే యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది. చర్మాన్ని రక్షిస్తుంది. శాశ్వత సంబంధిత రోగాలు ఎన్నోటిని కూడా నయం చేస్తుంది. ఎవరికైనా సరే దెబ్బలు తగిలిన, వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంకు పుష్పాలను చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే చాలు, వాపు తగ్గుతుంది. దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. దీని వేరు విరోచకానికి, మూత్రం సాపిగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలానే చెంకుపూలో ఉండే
ప్రోయంతో సైడిన్ అనే యాంటీ యాక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడమే కాకుండా గ్లోకోమా వంటి శాంతి సమస్యలకు రాకుండా చేస్తుంది. అలాగే చర్మంలో కోలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా కూడా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగాలకు కూడా చాలా సహాయపడుతుంది కూడా. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో కూడా ఉండేలాగా చేస్తుంది. ఈ పూలు కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బంది పడే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. విష పదార్థాలు కూడా విరుడికి ఏళ్లతో చేసిన మందులను పూర్వం రోజుల్లో కూడా ఇచ్చేవరట. సోనియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యత కూడా ఈ మొక్కలో ఉంది. అలానే వారానికి 2 సార్లు పరగడుపున చెంకు పుష్పాలను మరిగించి కషాయాలు తాగితే శరీరానికి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. మహిళలకు గర్భ సంబంధిత రోగాలు నయం చేయడంలో కూడా చెంకు పూలు సూపర్గా పనిచేస్తాయండి. నెలసరి సమస్యలు, సంతానం లేమి, యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం చేయాలి అనుకుంటే చెంకు పుష్పాలను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం కూడా ఉంటుందండి. అలానే ఈ పుష్పాలు కంటి నరాలలో రక్త సరఫరా మెరుగుపరిచి కంటిలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా తగ్గించి కంటి చూపును పెంచుతాయంట. కాబట్టి ఈ పూలను టీగా సేవించితే చాలా మంచిదండి. ఈ మొక్కలతో తయారు చేసిన టీ తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇన్ఫెక్షన్ దరిచేరకుండా కూడా కాపాడతాయి. ఈ పూలు కషాయాన్ని లేదా టీ తాగితే ఆకలితో నియంత్రణలో కూడా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువును తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా పెంచుతుందండి. ఈ పువ్వులను లేదా ఆకులను నోటిలో వేసుకుని నమలవచ్చు కూడా, లేదా నీటిలో ఆకులను లేదా పువ్వులను లేదా చెంకు మొక్కలు ఏ పీగనైనా సరే నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి తాగవచ్చు. 1 గ్లాసు నీటిలో 5 నీలుపు రంగు పుష్పాలను కనుక వేసి 10 నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలానే ఈ పానీయాన్ని మసాజాకి ఒకసారి వినియోగిస్తే మంచిది అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నీలం రంగులో ఉండే చెంకు పూలను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్స్, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో కూడా విరివిరిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా థాయిలాండ్, చైనా వంటి ఆసియా దేశాలలో స్టార్ హోటల్లో కూడా ఈ ఫుడ్ కలర్ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి. మన పూర్వీకులు ఈ చెంక మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలందరూ పొందినవారే. ఈ మధ్య జరిగిన పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపణ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నించండి. మరి చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.